వెల్కమ్ టు నాచో రే. 12 మంది రాణిలు, ఒకే ఒక కిరీటం. ఆ కిరీటం కోసం ఈ అందమైన 12 మంది భామలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఈ వీక్ నుంచి ఎలిమినేషన్ మొదలైపోతుంది అని. ఎస్, మనం ఫైనల్ గా ఎలిమినేషన్ రౌండ్స్ ఉన్న ఈ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఎలిమినేషన్ రౌండ్స్ లో భాగంగా ఈ రోజు రేపు కలిసి, అంటే ఈ రోజు 6 అందమైన భామలు, రేపు ఇంకో అందమైన 6 భామలు. ఈ టోటల్ 12 మందిలో ఎవరో ఒకరు మాత్రం డెఫినెట్ గా ఎలిమినేట్ అయి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు, ఏ పర్ఫార్మెన్స్ వల్ల వెళ్ళిపోతారంటే మీరు కాస్త వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఈ రోజు ఈ నాచోరే ఎపిసోడ్ లో మన ముందు డాన్స్ చేయబోతున్న 6 అందమైన భామలు ఎవరో చూద్దామా? సాయిరా భాను, lovely lass from London, Karishma Kotak. మేము అల్లార్ ముద్దుగా సున్నుండా అని పిలుచుకునే భామ కీర్తి చావ్లా. ఎలాంటి డాన్స్ కైనా కేర్ ఆఫ్ అడ్రస్ అనన్య. అలాగే కొత్తదనానికి మారు పేరు రమ్య ఇస్ ఆల్సో హియర్. అండ్ ఫైనలీ the Bangalore beauty Sonia. సో నాచో రేలో ఇప్పటి వరకు ఉన్న ఈ 6 భామల్లో అందరికంటే లీడింగ్ మార్క్స్ తో ఉన్నారు అనన్య ఆన్ 549. అలాగే అందరికంటే కాస్త తక్కువలో ఉన్నారు కరిష్మా విత్ 401 అవుట్ ఆఫ్ 600. మీరు ఎలాంటి కంగారు పడక్కర్లేదు. ఎపిసోడ్ కి మార్కులు విపరీతంగా మారిపోతున్నాయి కాబట్టి మీరు పిచ్చగా పర్ఫామ్ చేస్తే లీడింగ్ మీరే అవ్వచ్చు. యాక్చువల్ గా మనం 6 అందమైన భామల్ని చూసిన తర్వాత ఒక్కసారి జడ్జెస్ కి కూడా హాయ్ చెప్తామా? ముందుగా రోజా గారు, గుడ్ ఈవినింగ్ మేడం. అలాగే నోబుల్ మాస్టర్, గుడ్ ఈవినింగ్ సార్. సో ఈ రోజు థీమ్ మెగాస్టార్ చిరంజీవి డ్యూయట్స్. ఇక్కడ కూర్చున్న 6 భామలో కేవలం కరిష్మా కోటక్కి, అది కూడా తన ఫస్ట్ మూవీలోనే చిరంజీవి గారితో కాలు కదిపి స్టెప్ వేసే ఛాన్స్ వచ్చింది. అలాగే పార్టిసిపెంట్సే కాకుండా మన జడ్జెస్ లో రోజా గారు చిరంజీవి గారితో బోలెడన్ని డాన్సులు చేశారు. మేడం మీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? ఖచ్చితంగా డాన్స్ అనగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి గారే. ఎందుకంటే అప్పట్లో డాన్స్ కి అంత పేరు తీసుకొచ్చింది. మొన్నటి వరకు కూడా చూస్తే చిరంజీవి గారు బీట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఆల్మోస్ట్ అందరూ బాగా చేస్తున్నారు. కానీ మేము హీరోయిన్స్ గా చేసేటప్పుడు చిరంజీవి గారితో అనగానే కొంచెం చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవాళ్ళం. బాగా చేయాలనే తపనతో. నాకైతే ముఖ్యంగా ఫస్ట్ డే ఆయన చూడటమే నేను ఊటీలో సాంగ్ లో చూడటం జరిగింది. ఇంకా యూనిట్ అంతా నన్ను భయపెట్టేశారు. అసలు చిరంజీవి గారు ఎరగ తీసేస్తారు డాన్స్, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో అని. 1-2 షార్ట్ టెన్షన్ ఉండింది. కానీ ఆ తర్వాత ఆయన కూల్ గా కోఆపరేట్ చేసి నేను ఆయనకి ఈక్వల్ గా చేసేలాగా నన్ను తీసుకొచ్చారు. ఎంత ఘాటు ప్రేమయ్యో పారిజాతం, ఆ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. నిజంగా ఆయనతో చేసిన అన్ని సాంగ్స్ ఆల్మోస్ట్ నాకు పెద్ద హిట్ అయిన సాంగ్స్ కాబట్టి ఆ రౌండ్ అనగానే హ్యాపీగా ఉంది. అన్ని మంచి సాంగ్స్ వస్తాయని ఎదురు చూస్తున్నాం. మేము కూడా అలాగే ఎదురు చూస్తున్నామండి. అలాగే నోబుల్ మాస్టర్, ఈ రోజు చిరంజీవి డ్యూయట్స్, సో మీరు ఆయనతో వర్క్ చేశారా? ప్రభుదేవ మాస్టర్ రాజేశ్వర మాస్టర్ 11 years నేను పనిచేశాను నాన్ స్టాప్ గా. తర్వాత నేను మాస్టర్ అయ్యాను. అప్పుడు థ్యాంక్ యూ. తర్వాత రాజు సుందర మాస్టర్ గారు 6 years నాన్ స్టాప్ గా అసిస్టెంట్ గా పనిచేశాను. అప్పుడు ఏంటంటే మొత్తం చిరంజీవి సార్ సాంగ్సే. చూడాలని ఉంది, ఎన్నో అది నాకు సడన్ గా గుర్తుకు రాలేదు. అసిస్టెంట్ గా చేసా. తర్వాత నాకు ఆయనకు కొరియోగ్రఫీ చేసిన భాగ్యం నాకు దొరికింది. ఆకలిస్తే అన్నం పడతా, అది నేనే చేసా. దేవుడు దయవల్ల మంచి సాంగ్ దొరికింది సార్తో, ఫస్ట్ సాంగ్ అది. సో ఇప్పుడు ఆయన సీరియస్ లో ఇప్పుడు నేను జడ్జిగా కూర్చుంటానంటే నిజంగా ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఓ వి ఆర్ వెరీ హ్యాపీ సార్. సో పార్టిసిపెంట్స్, చిరంజీవి డ్యూయట్స్ అనే ఈ రౌండ్ లో ఆల్రెడీ చిరంజీవి గారితో పనిచేస్తున్న 2 మహామహులు మనతో ఉన్నారు.
సో మీరు చాలా జాగ్రత్తగా చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యు నాచోరే. Nacho, nacho, nacho.